నమస్కారం. భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం. రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లాలో ఉన్న గోగమేడి ఆలయం ఒక ప్రత్యేక ఆలయం. ఇక్కడ ఉల్లిపాయలు, పప్పులను ప్రసాదంగా పంచే ప్రత్యేక సాంప్రదాయం ఉంది. ఈ ఆలయం సుమారు 950 సంవత్సరాల పురాతనమైనది. జానపద దేవత గోగాజీకి అంకితం చేయబడింది ఈ ఆలయం. సాధారణంగా ఉల్లిపాయలను తామసిక ఆహారంగా పరిగణిస్తారు కనుక ఉల్లిని ఏ ఆలయంలోనూ ప్రసాదంగా పంచిపెట్టరు. అయితే ఈ సాంప్రదాయం గోగమేడి ఆలయంలో సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇక్కడ నైవేద్యంగా సమర్పించే ఉల్లిపాయల కుప్పలు ఏడాది పొడవునా ఉంటాయి. ఈ ఆలయం దీని ప్రత్యేక నైవేద్యాల కారణంగా నేటికి భక్తుల విశ్వాస కేంద్రంగా ఉంది. గోగమేడి ఆలయం ఎందుకంత ప్రత్యేకమైనది అంటే గోగమేడిని గోగాజీ నివాసం అని కూడా పిలుస్తారు. గోగాజీని జవహర్ వీర్ గోగాజీ లేదా గోగావీర్ అని కూడా పిలుస్తారు. ఆయనను సర్పాల దేవుడిగా భావిస్తారు. రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్తో సహా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు గోగాజీని పూజిస్తారు. చాలా దేవాలయాలలో ఉల్లిపాయ, వెల్లుల్లి తామసిక హారం అని వీటిని ఉపయోగించడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. అయితే గోగామేడి ఆలయం దీనికి మినహాయింపు. ఇక్కడ ఉల్లిపాయ, పప్పు ధాన్యాలు మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. ఏడాది పొడవునా ఆలయ ప్రాంగణంలో ఉల్లిపాయల కుప్పలు కుప్పలుగా ఉంటాయన్నమాట. ఇక ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఉల్లిపాయలను తర్వాత అమ్మడం ద్వారా వచ్చే డబ్బును ఆలయంలోని భండార, గోశాల నిర్వహణకు ఉపయోగిస్తారు. సాంప్రదాయం గుర్తింపు. ఇక గోగమేడిని సందర్శించే భక్తులు ముందుగా ఘోర గంగాలో స్నానం చేయాలి. ఆ తర్వాత అదే పవిత్ర జలంతో కీర్ని తయారు చేయాలి. ఆ తర్వాత భక్తులు గోరఖ్తిలా చేరుకొని ఉల్లిపాయ, పప్పు ప్రసాదాన్ని అందిస్తారు. ఆలయంలో ఉల్లిపాయ, పప్పులతో పాటు ఉప్పగా చేసిన బియ్యం, ఇక బటాషాను అందించే సాంప్రదాయం కూడా ఉంది. గోగాజీకి నిర్మలమైన హృదయంతో ఉల్లిపాయను సమర్పించడం ద్వారా భక్తుడి కోరికలన్నీ నెరవేరుతాయని, కుటుంబానికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని చెబుతూ ఉంటారు. అయితే ఆలయ చారిత్రక ప్రాముఖ్యత ఏంటి అంటే ఈ ఆలయం దీని ప్రత్యేకమైన సాంప్రదాయంతో ప్రసిద్ధి చెందడమే కాదు, గోగాజీ ధైర్యం, ప్రజాసేవపై విశ్వాసానికి చిహ్నంగా ఉంది. గోగమేడి ఆలయం సుమారు 950 సంవత్సరాల క్రితం స్థాపించబడిందని అక్కడి భక్తులు నమ్ముతారు. గోగాజీ నాగరాజవంశానికి చెందిన గొప్ప యోధుడు. సమాజం, హిందూ మతాన్ని రక్షించడానికి తన జీవితాన్ని త్యాగం చేశారని నమ్ముతారు. ఈ కారణంగా అతనికి జవహర్ వీర్ అనే బిరుదు ఇవ్వబడింది. ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు గోగమేడి ఉత్సవాన్ని సందర్శించడానికి వస్తూ ఉంటారు.